హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చి అటుకుల మిక్చర్ అండి. చాలామంది ఇష్టంగా తింటారు అటుకుల మిక్చర్, ఎందుకంటే చిల్డ్రన్స్కి చాలా స్మూత్గా ఉన్న ఐటమ్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు కస్టమర్స్. సో వాళ్ళకి మీకు చూపిద్దామని చెప్పి అటుకుల మిక్చర్ నా స్టైల్లో చేసి, సో ఆ ప్రాసెస్ కూడా చూద్దాం రండి ఒకసారి. నేను తీసుకున్నది మందం అటుకులు తీసుకున్నాను. అటుకుల్లో 2 రకాలు ఉంటాయి నాకు తెలిసిన మటుకి. ఒకటి పల్సన అటుకులు, ఇంకోటి మందంగా ఉన్నవి. మనం తీసుకోవాల్సింది మందంగా ఉన్నవి తీసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. పలసనవి తీసుకుంటే ఏమవుద్దంటే చూర అవుద్ది. మనకు అటుకుల మిక్చర్కి ఎప్పుడు కూడా మందంగా ఉన్నవి తీసుకోవాలి. అటుకులు ఫ్రై అనేది బాగా అవుతుంది. మనం ఆయిల్ వేయించేటప్పుడు కూడా ఎంత హీట్ ఉండాలంటే పూరి మనకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అంత హీట్ అనేది ఉండాలి. అప్పుడు అటుకులు మనకి బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుకోదు. మనకి ఆయిల్ ఎక్కువ పట్టుకున్నా కూడా ఇలాంటి హోల్ ఉన్నది పెద్దది తీసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ బేగా ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు అటుకుల్లో ఆయిల్ తింటున్న ఫీలింగ్ రాదు, చాలా బాగా వస్తుంది కరకరలు ఆడుతుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చింది అటుకులు. సో ఈ విధంగా ఫ్రై అవ్వాలి. అంత హీట్ మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మీకు. అటుకులు కూడా మనకి ఇలాంటి వెడల్పున్న ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా కలుపుకుందాము. సాల్ట్ అనేది అటుకులు హీట్ ఉన్నప్పుడే కలుపుకోవాలి. మీకు ఏమవుతుందంటే ఆ హీట్కి అనేది సాల్ట్ కరుగుతుంది కాబట్టి మంచిగా పట్టుకుంటుంది. ఎప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ వేయకండి. హీట్ మీద మనకి కలుపుకున్న తర్వాత ఒక 1 minute ఆగండి. అప్పుడు మీకు సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ లోపల అనేది అది కరుగుతుంది కాబట్టి మంచిగా వస్తుంది సాల్ట్. ఇప్పుడు నేను పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా ఏంటంటే మీకు హీట్ మీద కలుపుకునేటప్పుడు అందులో ఏమన్నా పచ్చి వాసన ఉన్నట్లయితే అది కూడా పోతుంది, మీకు మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం కూడా ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. మీ కారం, పసుపు, సాల్ట్ వేసుకొని ఈవెన్గా ఉంటే చిన్నపిల్లలకి మనకి పెట్టడానికి చాలా బాగుంటుంది, బాగా తింటారు దీంతో పాటు. ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకున్నట్లయితే ఏమవుద్దంటే అది చోర అవుతుంది. ఎందుకంటే బాగా డెలికేట్గా ఉంటుంది కాబట్టి అటుకులు అనేది ఎక్కువగా కలుపుకోకూడదు. చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకుంటే రద్దు అనేది వస్తుంది కాబట్టి సో చాలా స్మూత్గా కలుపుకోండి. హీట్ మీదే కలుపుకోండి. నాకైతే చేయకాలుతుంది. మీకు కాలకుండా ఉండాలంటే ఒక గరిట అనేది పట్టుకోండి మంచిగాని. ప్రొఫెషన్గా మీరు చేసే వాళ్ళు అయితే ఈ రీతిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి మంచిగా కలవాలి, టేస్టీగా ఉండాలన్నప్పుడు ఈ హీట్ మీదే కలుపుకోవాలి. నాకు ఇంకా సాల్ట్, ఉప్పు అనేది సరిపోలేదు. ఇంకా నేను కొద్దిగా వేసుకుంటున్నా. సాల్ట్, ఉప్పు, కారం మీకు నచ్చినంత. ఇలా ఈ విధంగా మనం మంచిగా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. కారం చూసుకొని వేసుకోవాలి. ఎందుకు అని అంటే చిల్డ్రన్స్ తినగలరా లేదనేది మీరు చూసుకోండి. ఎందుకంటే పసుపు కూడా ఎక్కువైనట్లయితే అదేమవుతుందంటే స్మెల్ వస్తుందండి, పసుపు స్మెల్ వస్తుంది. అందుకని చూసుకొని వేసుకోండి. మనకి ఆ హీట్ మీద అనేది మనం కలుపుకున్న తర్వాత ఒక 1 minute తర్వాత కొద్దిగా వేసుకోండి. 1 minute తర్వాత మీరు చూడండి అన్నీ ఈవెన్గా ఉన్నదా, సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. మీరు ఫస్ట్ ఎక్కువ వేసుకున్నట్లయితే చాలా ఎక్కువ అయిపోతుంది అండి. అది కలుపుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే వీడియో అటుకుల ఫ్రై ఏ విధంగా చేశాను అనేది చూస్తున్నారు కదా. మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఎందుకు పదే చెప్తున్నాను అంటే మీకు మరిన్ని రెసిపీస్ నేను చూపించాలంటే నాకంటే ఒక మోటివేషన్ ఉండాలి కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు లైక్ చేసే ప్రతిదీ కూడా ఏంటంటే మరిన్ని వీడియోస్ మీకు చూపించడానికి నాకు చాలా మోటివేషన్ కింద ఉంటుంది. చిల్డ్రన్స్ చూడండి బయట అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ప్రొఫెషన్గా వాళ్ళు బాగా చేస్తారు. సో ఇంట్లో చేసినట్టు రాదేంటని ఫీల్ అవుతారు. సో అలాంటి మీ అందరి కోసం అని చెప్పి ఒక ప్రొఫెషన్గా మేము చేసేది మీకు చూపించాలని చెప్పి ఇలా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఇలా చూస్తున్నారంటే మరింత మోటివేషన్ అవుతుంది కాబట్టి మరిన్ని వీడియోస్ రెసిపీస్ చూపించడానికి అనేది మాకు ఒక మోటివేషన్ కావాలి కాబట్టి నేను అడుగుతుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఏ విధంగా మీకు కావాలనేది మా వల్లనైతే ఆ వీడియోస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో ఇలా మనం సన్నపోసి తీసుకున్నది ముందే ఈ విధంగా మనం కొద్ది వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎండింగ్లో వేసుకోండి. మీరు ఉప్పు కారం కలిపిన తర్వాత వేసుకుంటే ఎక్కువగా చోర అవ్వదు. మీరు ప్రతిసారి ఎల్లోపూస ఒకసారి, మీరు అటుకులు ఒకసారి ఇవన్నీ వేసుకున్నట్లయితే ఎక్కువగా చోర అవుతుంది, ఎక్కువగా కలపాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఉప్పు కారం కలుపుకున్న తర్వాత అటుకులకి ఈ విధంగా మీరు సన్నపోసి వేసుకుని తర్వాత కరివేపాకు వేసుకుంటే చాలా ఈవెన్గా మీకు మంచిగా వస్తుంది. సో చూసారు కరివేపాకు కూడా ఎక్కడా కూడా నలవకుండా ఉన్నది. సో ఈ విధంగా ఉంటుంది. సో అటుకుల మిక్చర్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు హీట్ మీద కలుపుకోండి. ఉప్పు కారం ఏదన్నా కూడా హీట్గా ఉన్నప్పుడు కలుపుకుంటే ఏమవుతుందంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అందులో ఏమైనా పచ్చివాసన, కారంలో కూడా ఏదైనా చిన్న పచ్చివాసన ఉంటే అది కూడా పోతుంది మీకు హీట్ మీద కలుపుకుంటే. హ్యాండ్స్తో కలుపుకున్నట్లయితే కొద్దిగా జాగ్రత్త, లేదంటే మీరు ఏదైనా గరిటె తీసుకున్న కలుపుకోండి, నీట్గా వస్తుంది. సో చూసారు కదా మన అటుకుల మిక్చర్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి పిల్లలకి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినది కామెంట్లో నాకు తెలియజేయండి. సో
సో చూసారు కదా అటుకుల మిక్చర్ ఏ విధంగా నా స్టైల్లో చేసి చూపించాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా నేను చేసినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది. చిల్డ్రన్స్ కూడా ఏంటంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నా. మరిన్ని రెసిపీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నాట్ ఆర్డర్ అండి ఇది. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.